ఈరోజు గార్డెన్ చూడండి కూరగాయలతోటి, ఆకుకూరలతోటి, పువ్వులతోటి ఎంత నిండుగా ఉందో. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి ఇక్కడ వంగ మొక్కకు చూడండి ఎన్ని వంకాయలు వచ్చినాయో అసల. ఇది మూడోసారో నాలుగోసారి అండి వంకాయలు. నేను కోస్తానే ఉన్నాను, వస్తూనే ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఒక చెట్టుకి ఒక అరకిలో ఉంటాయా? చూడండి ఆ కొమ్మకి ఈ కొమ్మకి ఇంకా పూత చూసారా ఎంత ఉందో. ఇదిగోండి ఈ కొన్ని కనకాంబరాలు, చిక్కుడుకాయలు. ఇదిగోండి ఇందులో చిక్కుడుపాదు, మందార మొక్కలో ఒక చిక్కుడుపాదు వచ్చింది కదా, ఇక్కడ మొత్తం 2 చిక్కుడుపాదులు ఉన్నాయండి, 2 రకాలు. ఎన్ని రకాల చిక్కుళ్ళు ఉంటాయో కదండి అసలు. పొడుగు చిక్కుడు, పొట్టి చిక్కుడు, కణుపు చిక్కుడు అని. ఇదిగోండి పచ్చిమిర్చి చూసారా ఎంత చక్కగా నిలబడ్డాయో. ప్రతి పూత కూడా రాలిపోకుండా మంచిగా నిలబడిద్దండి. పుల్ల మజ్జిగ లాంటివి, బోన్ మిల్ లాంటివి ఇస్తూ ఉంటే మనం, ఎప్సమ్ సాల్ట్ అలాంటివి ఇస్తూ ఉంటే చక్కగా నిలబడతాయి. ఇంకా గులాబీ మొగ్గ అండి, అది వైట్ గులాబీ మొగ్గ ఇప్పుడు చూపించింది. ఇక్కడ ఒక కొత్త వంకాయ వచ్చిందండి మనకి. ఇదిగోండి నారు పెట్టాక వంకాయ ఫస్ట్ టైం అండి రావడం ఇది. ఈ వంకాయ చూడండి చారలు లేకుండా తెల్ల వంకాయ ప్లెయిన్గా భలే ఉంది కదా. ఇదిగోండి ఇంకా పిందెలు ఉన్నాయి. ఇదిగోండి ఇంకా ఈ వంకాయలు, గుత్తి వంకాయలు. లాస్ట్ టైం ఒక షార్ట్లో కోసాను కదా, పండగ రోజు కోసానని పెట్టాను కదా, ఒక అరకిలో దాకా వచ్చినాయండి. మళ్ళీ ఇవి ఆ వంకాయలు ఈ వంకాయలు ఒకేసారి కోద్దామని ఇంక ఇవి కొయ్యలేదు. కొంచెం పిందల్లాగా ఉన్నాయి కదా, కొంచెం ఎదుగుతాయి అని చెప్పి కొయ్యలేదు. ఇక్కడేమో చార్ల వంకాయ ఉందండి, తెల్ల వంకాయ. ఇదిగో ఇది చూసే ఉంటారు నా పాత వీడియోల్లో. ఈ వంకాయలు మనకు ఆ వంకాయలు ఏమో కొత్త వంకాయలు అనమాట. బాగున్నాయి కదా. ఈ వంకాయలన్నీ కోస్తే మళ్ళీ 1 కిలో అవుతాయేమో. ఇంకా ఇదిగోండి ఇది మన ఎర్ర తోటకూర. మన గార్డెన్లో మనం సేవ్ చేసి పెట్టుకున్న ఎర్ర తోటకూర గింజలండి ఇవి. ఇక్కడ ఒక తెల్ల గులాబీ మొక్క ఉంది కదా, దాని చుట్టూ ఖాళీ ఉంది కదా, ఇందులో వేసాను అనమాట. ఎంత బాగా వచ్చినాయో చూడండి అసలు. అన్నీ కూడా ప్రతి గింజ కూడా జర్మినేట్ అయింది చూసారు అసలు ఎర్ర తోటకూర. ఇది చిగురు వచ్చిందండి, గులాబీ పువ్వు అక్కడ కట్ చేసేసాను కదా, చిగురు వచ్చిందని చూపిస్తున్నాను. ఇదిగోండి ఇది అంతా ఎర్ర తోటకూరే. గింజలన్నీ అలా వేసి పైన అలా కోకోపీట్ చల్లేసాం. మీకు ఆ నల్లకి కనిపించేదంతా కూడా కోకోపీటే. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. ఈ టైంలో మనం నీళ్లు పైప్తో పట్టకుండా స్ప్రింకిల్ చేసుకుంటే ఆ మొలక అనేది పడిపోకుండా నిలబడిద్ది అనమాట. ఇంక ఇదిగోండి తోటకూర చూసారా ఎంత బాగుందో, లేతగా పెరుగు తోటకూర అండి ఇదంతా. చూపించాను కదా లాస్ట్ దాంట్లో. చూడండి అసలు ఎంత చక్కగా ఎదిగిపోయినాయో. పాలకూర కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి అసలు. ఈ టైంలో కోసి వండుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో కదండి, లేతగా ఉంది. కానీ ఈ టైంలో క్యాటర్ పిల్లర్స్ వచ్చేస్తాయండి, చక్కగా చిగురుటాకులు తినడానికి రెడీగా ఉంటాయి. మనం కొంచెం వేప నూనె అది రెడీ చేసి పెట్టుకొని స్ప్రే చేసుకుంటే చాలా మంచిది. కొంచెం అవి తగ్గుతాయి. కానీ మీకు కనిపించిందంటే తీసేసేయండి పక్కకి. ఇంక ఇదిగోండి ఉల్లినారు చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఉల్లినారు కూడా హార్వెస్ట్ చేసుకోవాలి. ఇవాళ ఇవైతే ఏం హార్వెస్ట్ చేయలేదండి, ఊరికి ఇవన్నీ నిండుగా ఉన్నాయి కదా మీకు చూపిద్దామని. మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా ఇలాంటివన్నీ చూస్తుంటే, గార్డెనింగ్ చేయాలని. కనీసం ఆకుకూరలన్నా పెంచుకోవాలండి. నేనైతే ఆకుకూరలు బయట కొనడం మానేసి చాన్నాళ్ళు అయిందండి అసలు. చూడండి పిల్లలకి ఇలాంటి ఆకుకూరలు పెడుతుంటే వాళ్ళకి ఎందుకు ఆరోగ్యంగా ఉంటారు చెప్పండి వాళ్ళు. నేనైతే మా పిల్లలకి ఇలాగ ఇంట్లో ఎప్పుడు అసలు నేను ఎప్పుడైనా తోటకూర గారెల్లో అయినా సరే దేంట్లో అయినా వాళ్ళకి ఎలాగోలాగా ఆకుకూరలు అందేలా చేస్తాను అనమాట. ఇంక ఈ చిక్కుడు మొలకలేమో లాస్ట్ టైం చిక్కుడుకాయలన్నీ కోసాను కదా, అందులో కొన్ని మళ్ళీ ముదురు గింజలు ఉంటే మళ్ళీ నాటేశాను అనమాట ఇలాగా. దానికి ఏదో పురుగు పట్టింది తీసేసాను, గుడ్లు పెట్టింది. అలాంటి గుడ్లు మీరు ఎంకరేజ్ చేశారంటే ఇంకా చాలా ఎక్కువ అయిపోతాయి అనమాట. తీసి మనం డస్ట్బిన్లో పడేసుకోవాలి. ఇంక ఈ కొమ్మలు చూసారా చక్కగా బతికినాయి. ఇదిగోండి ఇది ఆరెంజ్ కలరు. అదిగోండి పువ్వు చూసారా, ఇది మన దగ్గరకు వచ్చాక విచ్చుకుంది కొమ్మ, బతికింది చూసారా. నెక్స్ట్ ఇయర్ కొన్నా లేకపోయినా సీజన్ వరకైనా ఉంటుంది కదా. ఇది మన బొకే చామంతి అండి, మీకు చెప్పాను కదా కొమ్మలు పడేస్తే అడిగి తెచ్చుకొని పెట్టుకున్నానని. అవండి అవి. ఆకుకూరలు చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఇది ఒక కొత్తది అనమాట. మన గార్డెన్లో ఆలుగడ్డ మొక్కలు పెట్టాను. బంగాళదుంప మొలకలు వస్తే ఇక్కడ మట్టిలో తీసుకొచ్చి పెట్టేశాను. అది చూడండి ఎంత చక్కగా మొక్కలు వచ్చినాయో. ఎన్ని లోళ్ళు ఆలుగడ్డలు దింపుతాయో చూస్తాను. అదే ఎన్ని లోళ్ళు ఆలుగడ్డలు పండిస్తానో చూస్తాను. ఈసారన్నా సక్సెస్ అవుతాను. ఫస్ట్ ఒకసారి పెట్టాను కానీ మొక్క ఎండిపోయాక తీసి చూస్తే ఒక్కటి కూడా లేదు, మొక్క చచ్చిపోయింది కానీ దుంపలేమి లేవు. ఇది మళ్ళీ పెట్టాను, ఏమైద్దో చూడాలి. మొక్కలు మాత్రం భలే హెల్దీగా ఉన్నాయి. ఇంక మనం ఈ దుంపలు తెచ్చాం కదా మీషో నుంచి, ఇది మొగ్గలు స్టార్ట్ అవుతున్నట్టు ఉన్నాయండి. కొంచెం పైన వెడల్పోయింది చూసారా. అసలు ఈ మొక్కే పువ్వులాగా భలే ఉంది కదా, నాకైతే భలే నచ్చింది. ఇది భలే అందంగా వెరైటీగా ఉంది ఇది. ఒక్కొక్క దాంట్లోంచి 2 వస్తున్నాయి, ఏమొస్తాయో చూడాలి. చూసారా మట్టి మనం ఊడ్చి పైన వేసేస్తాం కదా ఆ గింజలకి. తోటకూర చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకైతే తోటకూర రెగ్యులర్గా ఉంటుందండి. తోటకూరకు అయితే లోటు ఉండదు నాకు అసలు. ఇంకా అసలు నేను బయట తీసుకోను అనమాట అసలు ఆకుకూరలు అనేవి. ఏది ఉంటే అది, ఒకసారి తోటకూర, ఒకసారి బచ్చల కూర, ఒకసారి పాలకూర, ఏది ఉంటే అది వండేస్తాను కానీ బయట మాత్రం తీసుకోను అనమాట.
మనం ఆర్గానిక్గా పండించుకుంటాం కదా ఫ్యామిలీ ఆరోగ్యం కోసం, అందుకని కాస్మోస్ అయితే పువ్వులు పూస్తూనే ఉన్నాయండి. ఇంకా ఇది ఎప్పటి వరకు సీజనో నాకు తెలియదు, చామంతులతో పాటు సీజనా ఇప్పుడు ఈ ఫిబ్రవరి మార్చి వరకు నాకు తెలియదు, కానీ పువ్వులు మాత్రం పూస్తూనే ఉన్నాయి. నేనేమో గింజలన్నీ సేవ్ చేసి పెడుతున్నానండి, ఎవరైనా అడిగితే ఇవ్వచ్చని. చూడండి, ఇందులో మనకి డార్క్ ఆరెంజ్ ఉంది, లైట్ ఆరెంజ్ ఉంది, ఎల్లో ఉంది. ఇవన్నీ మళ్ళీ చిక్కుడుకాయలు రెడీ అవుతున్నాయి. నేను మొన్న కొమ్మలు కట్ చేశాను కదా, కింద నుంచి చిగురులు చూడండి ఎంత బాగా వస్తున్నాయో, కింద చిగురులు చూడండి ఎంత బాగున్నాయో. అలాగే ఆ ఎండు కొమ్మలు కట్ చేసేస్తే మనకు మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి. ఇదిగోండి మన పింక్ పర్పుల్ చామంతి ఎంత బాగుందో చూడండి. ఇవాళ అయితే హార్వెస్ట్ చేయలేదు, ఉంచాను. ఇవాళ ఆరెంజ్ చామంతులు కొన్ని కోసుకున్నా. ఇదిగోండి కంపోస్ట్లోనేమో టమాటా మొక్క వచ్చింది చూడండి, బత్తాయి సైజులో ఎంత బాగుంది అది టమాటా. ఇవాళ కొన్ని ఆరెంజ్ చామంతులు కట్ చేసుకున్నాను, కనకాంబరాలు కట్ చేసుకున్నాను, కోసుకున్నాను. ఇదిగోండి ఇది బటన్ చామంతి, కింద నుంచి అంట్లు చూడండి ఎంత బాగా వచ్చినాయో. చిన్నది ఎల్లో బటన్ చామంతి మీకు చూపించాను కదా, అది దాని కింద నుంచి చూడండి చిన్న చిన్న అంట్లు ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఈ పువ్వులు చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో. మన రెడ్ను మధ్యలో ఎల్లో, చాలా బాగుంటుందండి అసలు ఈ పువ్వు అయితే. ఆ ఎల్లో కలర్ షేడ్ తోటి చూడండి అసలు ఎంత బాగుందో పువ్వు. ఇది ఎన్ని సంవత్సరాల నుంచో సేవ్ చేసుకుంటూ వస్తున్నానండి దాన్ని. ఇదిగోండి కనకాంబరాలు చూసారు ఎన్ని ఉన్నాయో. భద్రాచలం వెళ్ళినప్పుడు కోసుకెళ్ళాను కదా, ఇంకా తర్వాత కోయలేదు, 2 రోజులు గ్యాప్ వచ్చింది కదా, రెడీ అయిపోయినాయి మళ్ళీ నాకు కనకాంబరాలు. చూసారా ఎంత బాగున్నాయో. మళ్ళీ కాగడాలు కూడా కోసుకున్నానండి, కాగడాలు రాలిపోయినాయి నేను లేకపోయేసరికి, అవి కూడా వేసి మాల కట్టుకున్నాను. మన అంజీరకాయలు చూసారా మళ్ళీ వచ్చేసినాయి, ఎంత చక్కగా చిగురు వచ్చింది. అప్పుడు కాయలు వచ్చి మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి, కాయలు పండిపోయినాయి, మనం తిన్నాము, ఉడతలు తిన్నాయి, పక్షులు తిన్నాయి, అన్నీ తినగా మళ్ళీ ఇంకో 4 కాయలు మళ్ళీ స్టార్ట్ అయినాయి అండి. చూడండి కాయ కూడా ఈసారి చాలా పెద్దగా ఉంది, సైజు బాగా వచ్చింది. వంకాయలు ఎప్పుడైనా కూడా పోతా పంద మీద ఉన్నప్పుడు చక్కగా మీరు బోన్ మీల్ కనుక ఇచ్చారంటే మంచిగా ఈళ్ళు వస్తుందండి. ఈసారి చామంతి నాకు ఎందుకో ముద్దగా అయినట్టు అనిపిస్తుంది, తినగా తినగా వేప తీయగా ఉన్నట్టుగా. ఇది ముదరగా ముద్ద చామంతి అయ్యేటట్టుగా అనిపిస్తుంది నాకు. ఫస్ట్ అయితే ఇది 2 లేయర్సే ఉండేది పెటల్స్, ఇప్పుడు ఎందుకో నాకు లేయర్స్ పెరిగినట్టు అనిపిస్తుంది. మధ్యలో ఎల్లోలోంచి కూడా పెటల్స్ వస్తున్నాయి, మీకు కనిపిస్తుంది రెడ్ కలర్లో, ఎల్లోలోంచి కూడా పెటల్స్ వస్తున్నాయి చూడండి. ఇది ముద్దగా ఉంది చూసారా, ఇది మధ్యలో ఎల్లో తోటి. అదేనండి వంగ మొక్కలకి నేనైతే బోన్ మీల్ కంపల్సరీగా మనం ఇవ్వాలి, ఎప్సమ్ సాల్ట్ ఇవ్వాలి. మీరు మొగ్గ స్టార్ట్ అయింది అనుకున్నప్పుడే మీరు వంగ మొక్కకి మీరు ఒక్కసారి బోన్ మీల్ వీక్లీ వన్స్ కనుక మట్టి చుట్టూ కనుక ఇచ్చేసి మట్టి కప్పేశారంటే చక్కగా మొగ్గ నిలబడిద్ది, పింద నిలబడిద్ది, కాయ కూడా తయారైద్ది అనమాట. అదండి ఇవాళ వీడియో. ఇవాళ అన్ని కనకాంబరాలన్నీ కోసేసుకొని వంకాయలన్నీ మీకు చూపించాను కదా, నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేస్తానండి. ఇవాళైతే ఏం హార్వెస్ట్ చేయలేదు, పువ్వులు కోసుకొని చామంతి పూలు కొన్ని కోసుకొని పూజకని కిందకు వచ్చేసాను. ఇవ్వండి పువ్వులు చూసారా ఎన్ని ఉన్నాయో. ఇవ్వండి మన పుదీనా, నాటు పుదీనా ఎలాడుతుంది బయటకు వచ్చేసి మరి అసలు. ఇదిగోండి ఇవాళ కొన్ని కాగడాలు, కొన్ని చామంతులు, కొన్ని కనకాంబరాలు కోసుకొని వచ్చేసానండి. అదండి ఇవాళ వీడియో. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వంగ మొక్కలకి ఖచ్చితంగా మీరు బోన్ మీల్ ఇచ్చారంటే మంచి ఈళ్ళు తీసుకుంటారండి. ఓకేనండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.